హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో కురనున్నటువంటి వర్షాలు, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం, కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు. వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లోని రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో మాత్రం జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో మాత్రమే వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడప, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా దక్షిణ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నాయి రానున్నటువంటి 2 రోజుల తరువాత. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, అదేవిధంగా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో 42 డిగ్రీల వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. హైదరాబాద్ లో కూడా 40 డిగ్రీల వరకు ఈ రోజు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్ మొదటి వారం చివరి భాగంలో వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతానికి ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్.